నిర్ణయం తీసుకున్నది. ఏమంటున్నది కేబినెట్? మేము గతంలో క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. కానీ ఈరోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు, పెద్దలు. మరి వాళ్ళని నిలదీయాలంటే, రైతుల తరపున కొట్లాడాలంటే, రైతు బిడ్డలైన మీ తరపున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతుడికి అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు. అదేవిధంగా ఈరోజు 1-2 కాదు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 గ్యారెంటీలు. అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది. 6 గ్యారెంటీల్లో 5 అయిపోయినాయి, మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి మీరు ప్రతిపక్షంగా ఉన్న మాకు బలమిస్తే, ప్రతిపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటది. దయచేసి ఆలోచించండి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4,70,000 మంది గ్రాడ్యుయేట్లు 3 జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల పరిధిలో ఓటేయబోతా ఉన్నారు. ఎవరికి ఓటేద్దాం? మొన్ననే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్ళకు ఓటేద్దామా, లేదా 10 ఏళ్ల పాటు నిజాయితీగా పనిచేసినా మరి కొన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీఆర్ గారి అభ్యర్థికి ఓటేద్దామా? ఆలోచించండి. కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఏమంటున్నది కేబినెట్? మేము గతంలో క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. కానీ ఈరోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు, పెద్దలు. మరి వాళ్ళని నిలదీయాలంటే, రైతుల తరపున కొట్లాడాలంటే, రైతు బిడ్డలైన మీ తరపున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతుడికి అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు. అదేవిధంగా ఈరోజు 1-2 కాదు, ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఏ బ్రాండ్లకు సంబంధించిన బ్రాండ్లకి సంబంధించి ఎక్కడ కూడా లొసుగులు కానీ పొరపాటు కానీ లేవు. అసలు పాలసీ ర్యాక్ ఆంధ్రప్రదేశ్ ఒక పాలసీ ఉంది, తెలంగాణ ఒక పాలసీ ఉంది. మేము ఏపీ పాలసీ తీసుకొచ్చి చెప్పలేదే, అసలు టాపికే లేదే, చర్చనే లేదే. మీరందరూ మీరు ఊహించుకొని ఇటువంటివి ఎందుకు రాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? రెండవది, ఎంత పారదర్శకంగా చేస్తున్నామంటే, గతంలో ఒక ట్రాన్స్ఫర్ ఇష్యూ తీసుకున్నా కూడా టోటల్ ట్రాన్స్పరెంట్గా గతంలో ఎప్పుడు జరగలే. పైరవీలు చేస్తే తప్ప ముడుపులు చెల్లిస్తే తప్ప పోస్టింగ్స్ రాలే. అటువంటిది మేము టోటల్గా ఫోకల్ ఉన్న వాళ్ళందరూ తీసుకుపోయి నాన్ ఫోకల్ పడేసినాం, దగ్గరకు రాకుండా. నాన్ ఫోకల్ వాళ్ళు ఎవరు పైరవీ చెప్పి అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఆశ్చర్యపోయారు. అంటే మాకు పైరవీ చెప్పిన పోస్టింగ్ వచ్చినాయని.